ఎప్పుడు రెగ్యులర్ ఆమ్లెట్స్ కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఇది ట్రై చేయండి. చాలా బావుంటుంది. అండ్ ఎప్పుడైనా బ్రేక్‌ఫాస్ట్‌కి గానీ, స్నాక్స్‌కి ఏం చేయాలో అర్థం కానప్పుడు కొంచెం త్వరగా అండ్ ఈజీగా, టేస్టీగా చేసేయాలనుకున్నప్పుడు కూడా ఇది ట్రై చేయండి. పక్కా మీ అందరికీ నచ్చుతుంది. అండ్ 5 మినిట్స్‌లో అయిపోతుందనమాట. ఫస్ట్ అయితే ఒక 2 ఎగ్స్ బీట్ చేసేసుకొని, అందులో కొంచెం పెప్పర్ పౌడర్, గరం మసాలా, సాల్ట్ అండ్ చిన్న తురుముకున్న పన్నీర్ కూడా వేసేసుకొని, మంచిగా నీట్‌గా అయితే మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత కడాయి పెట్టేసుకొని, కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని, మిక్స్ చేసిందంతా అందులో వేసేసి ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసి లో ఫ్లేమ్‌లో ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అప్పటికి ఇలా ఫ్లఫీగా అయిపోతుంది. ఇంకా రెండో వైపు కూడా తిప్పేసి పైన అయితే మంచిగా చీజ్ యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ కొంచెమే యాడ్ చేశాను. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. అండ్ మొత్తానికి ఇక్కడ మన పన్నీర్ చీజ్ ఎగ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందనమాట. చాలామంది పన్నీర్ చీజ్ దోస తినుంటారు. కానీ ఎప్పుడైనా ఇలా ఆమ్లెట్ తిన్నారో లేదో కామెంట్ చేయండి. ఈడ చూడ్డానికి ఎంత బావుందో టేస్ట్ కూడా అంతే బావుంది. పక్కా ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్.